సో మెయిన్గా థైరాయిడ్లో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ద ఇష్యూస్ ప్రజెంట్ పీపుల్ ఆర్ ఫేసింగ్? కామన్గా మనకి థైరాయిడ్లో 2 రకాలు, అంటే థైరాయిడ్ డిసీజెస్లో ఎనీ గ్లాండ్ ఇన్ దట్ మ్యాటర్ అది తక్కువగా పనిచేయడం కానీ లేదా ఎక్కువగా పనిచేయడం కానీ. ఆప్టిమల్గా పనిచేస్తే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ ఎంతైతే పనిచేయాలో దానికన్నా తక్కువగా పనిచేసినప్పుడు మన బాడీలో థైరాయిడ్ హార్మోన్స్ తగ్గుతాయి కాబట్టి మన మెటబాలిజం కూడా స్లో అవుతుంది. ఓకే, మెటబాలిజం స్లో అవ్వడం అంటే మన బాడీ కన్జ్యూమ్ చేసే ఎనర్జీ కూడా తక్కువ ఉంటుంది, అంటే ఖర్చు పెట్టే ఎనర్జీ కూడా తగ్గుతుంది. అందుకే వాళ్ళు ఫుడ్ తక్కువే తింటుంటారు కానీ వెయిట్ పెరిగిపోతా ఉంటారు. బికాస్ మనం ఖర్చు పెట్టేది తగ్గినప్పుడు మనం తక్కువ తిన్నా సరే ఆబ్వియస్గా మీకు బర్న్ అయ్యే క్యాలరీస్ తగ్గుతాయి కాబట్టి వెయిట్ అనేది పెరుగుతూ ఉంటారు. అందుకే చాలా మంది థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఫస్ట్ వాళ్ళు వెయిట్ పెరుగుతున్నామని చెప్పి థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటాం. అండ్ ఇంకొక కామన్ థింగ్ హెయిర్ ఫాల్. హెయిర్ ఫాల్ ఎందుకు వస్తుంది అంటే జనరల్గా మన బాడీ మెటబాలిజం తగ్గినప్పుడు లీస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఏది మన బాడీలో, ఇదర్ హెయిర్ కానీ నెయిల్ కానీ. అవును, ఎందుకంటే అవి డెడ్ టిష్యూస్ కాబట్టి హెయిర్ ఫాల్ అనేది ఫస్ట్ మనకి తెలుస్తుంది అనమాట. చాలా మందికి ఎస్పెషల్లీ లేడీస్లో, మగవాళ్ళు పెద్ద పట్టించుకోవచ్చు కానీ లేడీస్లో హెయిర్ ఫాల్ అంటే ఇమీడియట్గా ఫస్ట్ థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటారు. అవును. సో హెయిర్ ఫాల్ కానీ వెయిట్ పెరగడం కానీ, అలాగే మనకి ఎలాగైతే బాడీలో అన్ని టిష్యూస్ స్లోగా పనిచేయడం స్టార్ట్ చేస్తాయి, మన పొట్టలో ప్రేగులు కూడా స్లోగా కదలడం స్టార్ట్ చేస్తాయి. ఓకే, అందుకని వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం, మలబద్ధకం కూడా వస్తుంది. ఓకే. అండ్ కొంతమందికి మజిల్స్ ఫాస్ట్గా కాంట్రాక్ట్ కాలేవు, అందుకే ఏదన్నా ఫాస్ట్గా వర్క్ చేసినా, ఎక్సర్సైజ్ చేసినా, లేకపోతే డే టు డే యాక్టివిటీస్ చేసే వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా మజిల్ పెయిన్ స్టార్ట్ అవుతాయి. ఓకే. అండ్ అలాగే కొన్నిసార్లు మనకి మూడ్ కూడా, అంటే మన బ్రెయిన్ కూడా స్లోగా పనిచేస్తుంది కాబట్టి ఆ లో మూడ్ అనేది ఉంటుంది అన్నమాట. కొంచెం థైరాయిడ్ అనేది అంటే హైపోథైరాయిడిజం అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ అండ్ రివర్సిబుల్ కాజ్ ఫర్ డిప్రెషన్. ఓకే. డిప్రెషన్ ఉన్న వాళ్ళకి అందుకే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళు వైటమిన్ డి అండ్ థైరాయిడ్ చెక్ చేస్తారు. ఓకే. ఎందుకంటే ఈ 2 ఈజీగా ట్రీట్ చేయొచ్చు మనం. ఈ 2 లేదనుకోండి దెన్ అప్పుడు డిప్రెషన్ కి మెడిసిన్స్ అవన్నీ కూడా లాంగ్ ప్రాసెస్. బట్ ఇవి ఉంటే ఫస్ట్ వీటిని కరెక్ట్ చేస్తే చాలా మందికి ఆ నెగిటివ్ థాట్స్ కానీ డిప్రెషన్ కానీ ఇవన్నీ కూడా మనకి కరెక్ట్ అయిపోతాయి. ఓకే. అండ్ మెయిన్ గా మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ మనకు కామన్ గా చూసేది ఏంటంటే థైరాయిడ్ తక్కువగా పనిచేసిన వాళ్ళలో ఎస్పెషల్లీ లేడీస్ లో మెన్స్ట్రువల్ సైకిల్స్ ఇర్రెగ్యులారిటీస్. ఎందుకంటే ఓవరీస్ నుంచి మనకి ఆ 14th డే రిలీజ్ అవ్వాల్సిన ఓవం అనేది రిలీజ్ కాదు, ఓవులేషన్ సరిగ్గా జరగదు. ఓకే. దానివల్ల మెన్స్ట్రువల్ సైకిల్స్ అనేవి టైంకి రావు. ఓకే. అందువల్ల వాళ్ళకి మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ అని, కొన్నిసార్లు పీసీఓడి అనుకుంటారు బట్ యాక్చువల్గా ఎవాల్యుయేట్ చేస్తే మనకి హైపోథైరాయిడిజం ఉంటుందన్నమాట. అందుకే కూడా ఏ పీసీఓడి కేసుని కూడా జస్ట్ స్కాన్లో ఫాలికల్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి డయాగ్నోస్ చేయకూడదు. పీసీఓడి ఈజ్ ఎ డయాగ్నోసిస్ ఆఫ్ ఎక్స్క్లూజన్, అంటే వేరే అదర్ కాజెస్ అన్ని రూల్ అవుట్ చేసుకున్న తర్వాత దెన్ పీసీఓడిని మనం డయాగ్నోస్ చేయాలి. అదర్ కాజెస్, కామన్ కాజెస్ ఏంటి అందులో ఒకటి థైరాయిడ్. సెకండ్ ఇంకొక హార్మోన్ ప్రొలాక్టిన్ అని ఒక హార్మోన్ ఉంటుంది. ఆ ప్రొలాక్టిన్ ఎక్కువగా రిలీజ్ అయినప్పుడు కూడా మనకి పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ఆ ప్రొలాక్టిన్ అనేది మనకి బ్రెయిన్ నుంచి వచ్చే FSH, LH అనే హార్మోన్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే ఓవరీస్ నుంచి ఓవం కరెక్ట్ గా డెవలప్ అయ్యేలా చేస్తాయి అన్నమాట. ఈ ప్రొలాక్టిన్ ఎప్పుడైతే ఆ FSH, LH ని తగ్గించేస్తుందో ఆ ఓవం నుంచి ఓవులేషన్ జరగదు అండ్ టైం సైకిల్స్ కూడా రావు. అందుకు ఫస్ట్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉందా లేదా చూసుకోవాలి, ప్రొలాక్టిన్ నార్మల్గా ఉందా లేదా చూసుకోవాలి. ఇంకా రేర్గా కొన్నిసార్లు కార్టిసాల్ అనే ఒక హార్మోన్ ఉంటుంది, అది కూడా స్ట్రెస్ హార్మోన్. అది ఎక్కువగా రిలీజ్ అయినప్పుడు కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. కొన్ని రేర్ కేసెస్ అంటే ఎవరికైతే బాగా ఒబేస్గా ఉంటారో అండ్ పొట్ట మీద స్ట్రెచ్ మార్క్స్ ఇవన్నీ ఉంటాయో, స్ట్రెచ్ మార్క్స్ అంటే ఓన్లీ వైట్ స్ట్రెచ్ మార్క్స్ కాదు, బ్రౌన్ కలర్లో అంటే పర్పుల్ కలర్లో స్ట్రై అయి ఉంటాయి పొట్ట మీద. ఆ పర్పుల్ కలర్ స్ట్రై అయి ఉన్న వాళ్ళకి కుషింగ్స్ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉండే ఛాన్స్. సో వాళ్ళకి కూడా కార్టిసాల్ లెవెల్స్ చెక్ చేసి ఈ 3 నార్మల్గా ఉంది అనుకుంటే అప్పుడు దెన్ మెన్స్ట్రువల్ సైకిల్స్ ఇర్రెగ్యులర్ అవుతున్నాయి, మనకి అల్ట్రాసౌండ్ లో మనకి ఫాలికల్స్ ఉన్నాయి, దాన్ని బట్టి అప్పుడు PCOS డయాగ్నోస్ అనేది చేస్తాం. ఇవన్నీ చేసిన తర్వాత ఫర్దర్ PCOS కి. అండ్ ఇవన్నీ హైపోథైరాయిడ్ సిమ్టమ్స్. హైపర్ అంటే మన థైరాయిడ్ ఎక్కువగా పనిచేస్తుంది అనుకోండి, ఎగ్జాక్ట్ గా సిమ్టమ్స్ కి ఆపోజిట్ గా ఉంటుంది. మన బ్రెయిన్ నుంచి చూసుకుంటే దే విల్ బి మోర్ ఎజిటేటెడ్, అంటే రెస్ట్లెస్ గా ఉంటారు, ఇరిటబుల్ గా ఉంటారు. అండ్ మన చేతులు కూడా వాళ్ళకి ట్రిమ్మర్స్ ఉంటాయి అన్నమాట, చేతులు వణుకుతూ ఉంటాయి, అంటే ఎప్పుడు కూడా యాంగ్షియస్ గా ఉంటారు అనమాట. అంటే ఇలా కూర్చున్నా కూడా వాళ్ళకి పరిగెడుతున్న ఫీలింగ్ ఉంటుంది, ఎందుకంటే హార్ట్ బీట్ కూడా ఫాస్ట్ గా కొట్టుకుంటా ఉంటారు. సో దానివల్ల అండ్ మజిల్స్ కూడా ఫాస్ట్ గా కాంట్రాక్ట్ అవ్వడం, మజిల్ మెటబాలిజం ఎక్కువగా ఉండడం వల్ల వెయిట్ లాస్ ఎక్కువ అవుతారు, మజిల్ లాస్ అవుతుంది, అలాగే బోన్ లాస్ కూడా అవుతుంది మనము ప్రొవైడెడ్ లాంగ్ టర్మ్ గా మనం ట్రీట్ చేయకుండా ఉంటే. అందుకే వీళ్ళకి ఆస్టియోపోరోసిస్ అనే ప్రాబ్లం కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళలో. సో ఈ హై థైరాయిడ్ సిమ్టమ్స్ మెయిన్ గా ఇవి.
చేతులు వణకడము, గుండె దడ, నీరసంగా ఉండడం, వెయిట్ లాస్ అయిపోవడం, సడన్ గా వెయిట్ లాస్ అయిపోవడం. అండ్ కొంతమందికి నెక్ దగ్గర చూస్తే కనుక వాళ్ళకి ప్రామినెంట్ గా విజిబుల్ స్వెల్లింగ్ కూడా కనిపిస్తుంది, గాయిటర్ అంటాము. హైపోలో కూడా రావచ్చు. గాయిటర్ అనేది హైపర్ అని చెప్పలేము బేసికల్ గా, ఎందుకంటే థైరాయిడ్ సరిగ్గా పని చేయట్లేదని అర్థం గాయిటర్ ఉంటే. అంటే స్ట్రక్చరల్లీ ప్రాబ్లం ఉన్నట్టు. అది ఫంక్షనల్ గా ఎక్కువ పని చేస్తుందా తక్కువ పని చేస్తుందా అని తెలుసుకోవాలంటే మనం థైరాయిడ్ ప్రొఫైల్ చేయిస్తాం యూజువల్ గా. అందులో థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ ని బట్టి హైపోనా హైపరా అనేది మనం యూజువల్ గా ఐడెంటిఫై చేస్తాం. సో ఈ టూ బేసిక్ ఈ టూ కామన్ థింగ్స్ అనేది ఎక్కువ హైపో కానీ హైపర్ ఎక్కువ డిటెక్ట్ అవుతాయి. ఈవెన్ హైపర్ లో కూడా వెయిట్ పెరుగుతారా సార్? నో, హైపర్ లో ఎప్పుడు కూడా మనకి వెయిట్ పెరగము అన్లెస్ హైపర్ థైరాయిడిజం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది. ఓకే, హార్ట్ ఫెయిల్యూర్ లో మనకి బాడీ అంతా వాటర్ అక్యుములేషన్ జరుగుతుంది. సో దానివల్ల వెయిట్ పెరిగినట్టు అనిపిస్తుంది, బట్ అది వాటర్ వెయిట్. హార్ట్ ఫెయిల్యూర్ వల్ల కాలు వాపులు వస్తాయి కదా, అవును, ఆ కాలు వాపుల వల్ల వెయిట్ చూసుకున్నప్పుడు ఆబ్వియస్ గా 2-3 kgs ఎక్కువ పెరిగినట్టు ఉంటుంది. అది వెరీ రేర్ సినారియో. అంటే హార్ట్ ఫెయిల్యూర్ అంటే మీరు ఆ హైపర్ థైరాయిడ్ ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నా మీరు ఐడెంటిఫై చేయక, ట్రీట్ చేయక చాలా సంవత్సరాలు వదిలేసినప్పుడు ఆ హార్ట్ ఫాస్ట్ గా కొట్టుకుని కొన్నాళ్ళకి ఫెయిల్ అవుతుంది అనమాట. అప్పుడు మనకి బాడీలో పొట్టలో ఫ్లూయిడ్ అక్యుములేట్ అవ్వడం, కాళ్ళలో వాటర్, అట్లా ఫెయిల్ అయినా కూడా మనిషికి సిమ్టమ్స్ ఉంటాయి, ఆయాసం ఉంటుంది. బట్ కొంతమంది పాపం పల్లెటూరులో ఉన్న వాళ్ళకి తెలియదు, ఏదో పని చేస్తున్నాం ఆయాసం వస్తుంది అనుకుంటారు. వెయిట్ తగ్గుతున్నాం అంటే నేను బాగా పని చేస్తున్నాను కాబట్టి తగ్గుతున్నాను, బాగా తినకపోవడం వల్ల తగ్గుతున్నాను అనుకుని తింటా ఉంటారు, బట్ స్టిల్ వాళ్ళు వెయిట్ లాస్ అవుతానే ఉంటారు. సో అలాంటప్పుడు మనము వెయిట్ లో ఎటువంటి చేంజెస్ వచ్చినా ఫస్ట్ మనం థైరాయిడ్ అనేది చెక్ చేసుకోవాలి.